మరి హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ గురు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి వాట్సాప్కి సంబంధించి. సో వాట్సాప్లో కొత్త ఫీచర్ రాబోతుంది. అది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఉండే స్టోరీస్ ఉంటాయి చూసారా, ఆ స్టోరీస్ని డైరెక్ట్ మనం మన వాట్సాప్కి సంబంధించిన స్టేటస్లో షేర్ చేసుకునే విధంగా ఈ ఆప్షన్ రాబోతుంది. సో మీ దగ్గర ఉండే ఇన్స్టాగ్రామ్ సంబంధించిన స్టోరీస్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ వాట్సాప్ స్టాటస్లో షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ కూడా వాట్సాప్కి సంబంధించి. సో ఈ December 31st రోజు వాట్సాప్ అనేది ఆగిపోయిందని, క్రాష్ అయిపోయిందని విన్నాం కదా. సో దానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ అనేది రివీల్ చేసింది. దాని ప్రకారం ఏంటి అంటే ఆ ఒక్క రోజు 31st రోజు December రోజు 7,500 కోట్ల మెసేజెస్ని పంపించుకున్నారట. అంతేకాకుండా 2,300 కోట్ల ఇమేజెస్ని షేర్ చేసుకున్నారట, 500 కోట్ల వీడియోస్ని షేర్ చేసుకున్నారట ఆ రోజు రాత్రి. సో 100 కోట్ల మంది ఎప్పుడు యాక్టివ్లో ఉంటారట వాట్సాప్లో. సో ఆ రోజు అందుకోసమే క్రాష్ అయిపోయింది అని చెప్తున్నారు. తర్వాత వెంటనే దాన్ని రెక్టిఫై కూడా చేసేసారు. సో దీనికి సంబంధించిన ప్రాబ్లం ఇదట, ఎన్ని మెసేజెస్, ఎన్ని ఇమేజెస్, తర్వాత వచ్చేసి ఎన్ని వీడియోస్ షేర్ చేయడం వల్ల క్రాష్ అయిందని చెప్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి LG V30 మొబైల్కి సంబంధించి. సో దీనికి సంబంధించిన ఒక కొత్త వేరియంట్, కలర్ వేరియంట్ అనేది రాబోతుంది. అదేంటంటే రాస్బెర్రీ రోజ్కి సంబంధించిన వేరియంట్ అన్నట్టు. సో దీని ఏంటంటే February 14th రోజు లవర్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి యూజ్ చేస్తాయి, అంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని ఈ కంపెనీ చెప్తుంది. సో అంటే ఏంటంటే ఆల్రెడీ ఈ మొబైల్ సంబంధించిన వేరే కలర్ వేరియంట్స్ వచ్చాయి. కాకపోతే ఇది ఏంటంటే వేరే కలర్, అంటే మొత్తం మనకి ఏంటంటే రాస్బెర్రీ కలర్ ఎలా ఉంటుందో, రాస్బెర్రీ పై ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్లో ఈ మొబైల్ అనేది రాబోతుంది. స్పెసిఫికేషన్స్ మాత్రం సేమ్గానే ఉంటాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోనీ మొబైల్కి సంబంధించి. సో సోనీ మొబైల్ అనేది ఒక కొత్త మొబైల్ని లాంచ్ చేయడానికి రెడీ అయిపోయింది. అదేంటంటే XA2 Ultra అని. సో ఇంతకుముందు మనకి XA1 అని వచ్చింది కదా, సో దానికి సంబంధించి సక్సెసర్ అన్నట్టు. సో దీనిలో చూసుకున్నట్టయితే ఇది ఒక 6 inches మొబైల్. లెఫ్ట్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే బెజ్లెస్ ఉంటుంది. అంటే అంతేకాకుండా ఇది 4GB ర్యామ్ తోటి, స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ తోటి, ఆండ్రాయిడ్ ఓరియో తోటి, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి, డ్యూయల్ ఫేసింగ్ కెమెరా తోటి, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తోటి మొబైల్ అనేది రాబోతుంది. న్యూస్ వచ్చేసి BSNLకి సంబంధించి. సో BSNL అనేది ఒక కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. అదేంటంటే 187కి సంబంధించి. సో దీని ద్వారా మనం ఏంటి అంటే 28 days వరకు అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, SMS పంపించుకోవచ్చు. సో ఆల్రెడీ దీన్ని నేను ఒకసారి ట్రై చేద్దామని రీఛార్జ్ చేసుకున్నాను. స్పీడ్ మాత్రం చాలా దరిద్రంగా ఉంది BSNLకి సంబంధించింది. సో కాల్స్ కూడా ఏంటి అంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే ఇప్పటికీ ఏంటంటే అన్ని కంపెనీస్, జియో, ఎయిర్టెల్ మంత్లీ ప్లాన్స్ తీసుకొస్తున్నాయి కదా. ఇన్ని రోజులు ఏంటంటే మనకి 3 months ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మెల్లిమెల్లిగా 1 month ప్లాన్కి తీసుకొచ్చారు. అంటే 200 రీఛార్జ్ చేసుకోండి, డే మొత్తం అంటే 1 month మొత్తం మనం 1GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్ వాడుకునే విధంగా అన్ని కంపెనీస్ తీసుకొచ్చాయి కదా. సో BSNL కూడా తీసుకొచ్చింది. కాకపోతే నెట్ మాత్రం స్పీడ్గా రావట్లేదు నేను ఉండే ఏరియాలో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీకి సంబంధించిన MI7కి సంబంధించిన మొబైల్ గురించి. సో ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ అనేది 8GB ర్యామ్ తోటి, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి రావచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా అండర్ గ్లాస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అంతేకాకుండా 3D ఫేస్ రికగ్నైజేషన్ తోటి. కెమెరా చూసుకున్నట్టయితే 19+19 కెమెరా, డ్యూయల్ కెమెరా 19+19 ఉండొచ్చు అని చెప్తున్నారు. సో మరి ఇది దీనికి సంబంధించి కరెక్ట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే లీక్స్ మాత్రమే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్యాంకింగ్ మాల్వేర్కి సంబంధించి. సో ఇప్పుడు ఎవరైతే ఆండ్రాయిడ్లో మొబైల్ బ్యాంకింగ్ వాడతారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఓ కొత్త మాల్వేర్ అనేది వచ్చింది. సో మీరు మొబైల్ ఏదైనా ఒక వెబ్సైట్ విజిట్ చేసి, ఏదైనా ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న దేని ద్వారా ఇది ఏంటంటే మన మొబైల్లోకి ఎంటర్ అయిపోతుంది. మాల్వేర్ ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు సంబంధించిన కాల్ లాగ్స్ కానివ్వండి, SMS కానివ్వండి, తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ మనకు వచ్చే OTPs ఉంటాయి చూసారా, వీటిని అన్నింటినీ హ్యాకర్స్కి పంపిస్తుంది. సో మీరు ఏంటంటే మొబైల్ బ్యాంకింగ్ వాడే వాళ్ళు అయితే కంపల్సరీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ యాప్స్ని పడితే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకండి. మీరు చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్ ఉంటుంది కదా, మొబైల్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అక్కడ Android.banker అనే ఏదైనా ఒక ఫైల్ కనిపిస్తుందా చూడండి ఇన్స్టాల్డ్ ప్రోగ్రామ్స్లలో. ఓకే, సిస్టమ్ ప్రోగ్రామ్స్లోనే కానివ్వండి, ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్లోనే కానివ్వండి, అటువంటిది ఏమైనా ఉంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకండి. న్యూస్ వచ్చేసి Nokia 6 2018కి సంబంధించిన ఎడిషన్ అనేది. సో దీనికి సంబంధించిన లీక్స్ ప్రకారం ఈ మొబైల్ అనేది రేపు లాంచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు మైక్రోమ్యాక్స్కి సంబంధించి. మైక్రోమ్యాక్స్ అనేది ఒక కొత్త మొబైల్ లాంచ్ అయిపోతుంది 2000 రూపీస్కే. సో దీనిలో చూసుకున్నట్టయితే 512 ర్యామ్, 1GB ర్యామ్ 2 వేరియంట్స్లో ఇది ఉంటుంది. కాన్ఫిగరేషన్ తక్కువనే ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే ఆండ్రాయిడ్ గో ఏదైతే ఉందో దాంతో రావచ్చు అని చెప్తున్నారు. అంటే మీకు అన్ని ర్యామ్ తక్కువ ఉన్నా కూడా ఈ యాప్స్, ఆండ్రాయిడ్ గో మ్యాప్స్ అయినా కానివ్వండి, లేకపోతే అన్ని గోకి సంబంధించిన ఉండడం వల్ల మొబైల్ అనేది తక్కువ ర్యామ్తో ఉన్నా కూడా చాలా స్మూత్గా యాప్స్ అనేవి రన్ అవుతాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్కి సంబంధించిన Galaxy A7.0కి సంబంధించిన ట్యాబ్ గురించి. సో ట్యాబ్ అనేది ఇండియా లాంచ్ అయిపోయింది. ప్రైస్ చూసుకున్నట్టయితే 9,500 ఉంది. సో దీనిలో 1.5GBకి సంబంధించిన ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది, 5.2 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా అనేది దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి HTCకి సంబంధించిన U12 అనే ఈ మొబైల్కి సంబంధించిన రెండర్స్ అనేవి బయటకు వచ్చాయి. సో దీనిలో చూసుకున్నట్టయితే
ఇది స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి 18:9 ఆస్పెక్ట్ రేషియో తోటి ఈ మొబైల్ అనేది ఉండొచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా 4K డిస్ప్లే తోటి ఈ మొబైల్ ఉంటుందని చెప్తున్నారు. సో చూడాలి మరి ఇది ఎంతవరకు నిజం ఉంటుందని. ప్రస్తుతానికి అయితే రెండర్ అయితే వచ్చేసింది. తర్వాత వచ్చేసి మనకు AT&T అనే కంపెనీ గురించి. సో ఈ కంపెనీ ఏదైతే ఉందో త్వరలో 5Gకి సంబంధించిన మొబైల్ లాంచ్ అయిపోతుంది. సో మనకి 2018లో 5Gకి సంబంధించిన మొబైల్స్ కూడా చూడబోతున్నాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హానర్ V10కి సంబంధించి. సో ఈ మొబైల్ అనేది ఏదైతే ఉందో అది ఇండియాలో లాంచ్ అయిపోయింది. ప్రైస్ చూసుకున్నట్టయితే 29,900 ఉంది. సో దీనికి సంబంధించిన సేల్స్ అనేవి Jan 8 నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే అమెజాన్లోకి వెళ్ళేసి పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆధార్ కార్డ్కి సంబంధించి. సో ఒక న్యూస్ అనేది చాలా వైరల్ అయింది. 500 రూపీస్ ఇచ్చేస్తే డైరెక్ట్ ఆధార్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా. సో ఆ న్యూస్ ఏదైతే ఉందో అది ఒక ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు. సో మీరు ఇటువంటి న్యూసెస్ని నమ్మకండి. సో ఫ్రెండ్స్, ఇవి వాళ్ళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ గురు.